హలో వ్యూవర్స్, జూలై 25, 1978 ప్రపంచంలో మొట్టమొదటి ఐవీఎఫ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించారు. సో దాదాపుగా 4 శతాబ్దాలు పైగా మనకి కాలం గడిచింది అండ్ ఎన్నో మార్పులు అనేవి వచ్చాయి. సో ఈ వీడియోలో ఈ 4 దశాబ్దాలుగా మనకు వచ్చిన మార్పులు ఏంటి, మనకు వచ్చిన టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ మనకి లూయి బ్రౌన్ పుట్టినప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక పెద్ద పని అని అనుకోవచ్చు. లేకపోతే అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అంటే ఎక్కడో అక్కడక్కడ రీసెర్చ్ అనేది జరగడం ఉండేది. అండ్ హెల్దీ బేబీ, లైవ్ బేబీ పుట్టడానికి మనకి అప్పుడు టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసిన కొత్తల్లో చాలా తక్కువ ఛాన్సెస్ ఉండేవి. అంటే మనకి ఎగ్స్ పెరిగి ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్తో కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి గర్భసంచిలో పెట్టినా కూడా కేవలం 10 మందిలో ఒక్కళ్ళకే ప్రెగ్నెన్సీస్ కూడా వచ్చేవి. సో సక్సెస్ రేట్స్ అనేవి చాలా చాలా లిమిటెడ్గా ఉండేది. ట్రీట్మెంట్లో కూడా మనకి ఇంజెక్షన్స్ అవైలబిలిటీ తక్కువగా ఉండేది. ఇంజెక్షన్స్ చాలా పెయిన్ఫుల్గా ఉండేవి. ఎగ్స్ కూడా తీయడానికి లాప్రోస్కోపీ ద్వారా తీసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మనము ఎంచక్క కింద నుంచే వెజైనల్ రూట్ ద్వారానే మనము తీయడం జరుగుతుంది. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇప్పుడు చాలా రెవల్యూషన్స్ జరిగి మనకు చాలా టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా పేషెంట్ ఫ్రెండ్లీగా మారడం జరిగింది. ఇంజెక్షన్స్ ఇప్పుడు చూసుకుంటే అంత పెయిన్ ఉండట్లేదు. సో రెగ్యులర్గా ఇంజెక్షన్స్ మీరు ఇప్పుడు ఇన్సులిన్ ఎట్లాగైతే మీరు ఇంట్లోనే ఇచ్చుకుంటున్నారో అట్లాగే మీ అంతటి మీరే ఇంజెక్షన్స్ ఇచ్చుకునే అంత సేఫ్గా, అంత ఈజీగా ఉంటుంది. రెండోది, ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇంతకుముందు ప్రతి ఇంజెక్షన్ కూడా విదేశాల నుంచి వచ్చే పరిస్థితి, బట్ ఇప్పుడు మనకి ఇంజెక్షన్స్ అన్ని మంచిగా మనకు అందుబాటులో ఉంటున్నాయి. మూడోది, సెంటర్స్ అనేవి కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో కూడా మనకు ఐవీఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఇంతకుముందు కేవలం కొన్ని సిటీస్లోనే మనకి ఇండియాలో చేయడం జరిగేది. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్క ఊర్లో కూడా ఆల్మోస్ట్ ఐవీఎఫ్ సెంటర్స్ అనేది మీకు అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది మీకు అండ్ ఖర్చు కూడా బాగా ఇప్పుడు రీజనబుల్ అవుతుంది. సో ఇంతకుముందు సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 10% నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 60 to 70% సక్సెస్ రేట్ వరకు మనం రాగలిగాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్ అని అనుకోవచ్చు. సో 10% సక్సెస్ రేట్కి అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి చేయడం అనేది అసలు అవసరమా అనే స్టేజ్లో ఉండి చాలా మంది దానికి అసలు ఆప్ట్ కూడా చేసుకునే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మనకి వేరే కారణాల వల్ల చూసుకుంటే అందుబాటు ధరలో ఉండడం కానీ, సెంటర్స్ అనేవి అందుబాటులో ఉండడం కానీ, ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్లీ చాలా ఎక్కువ మంది ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళగలుగుతున్నారు అండ్ ప్రెగ్నెన్సీస్ వచ్చి వాళ్ళు మంచిగా వాళ్ళ ఫ్యామిలీతో సెటిల్ అవ్వగలుగుతున్నారు. అడ్వాన్స్మెంట్స్ అనేవి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్స్ అనేవి చాలా మార్పు అనేవి కనిపిస్తున్నాయండి. సో ఇంతకుముందు ఇంజెక్షన్స్ అనేవి మనము తాగిపోయిన వాళ్ళ యూరిన్ నుంచి హార్మోన్స్ సెపరేట్ చేసి ఇంజెక్షన్స్ అవైలబుల్ చేసుకున్నాము. బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉండేది. అండ్ ఇంజెక్షన్స్ కూడా మనకి పిక్కల్లోకి ఇవ్వడం జరగడం వల్ల పెయిన్ అనేది ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా మనకి ఇంజెక్షన్స్ అనేవి తయారవుతున్నాయి. కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎట్లా చర్మం కిందకి మనం ఇస్తామో అసలు అలాంటి ఇంజెక్షన్స్ రావడం అండ్ దానివల్ల అసలు పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంజెక్షన్స్ మీరు హాస్పిటల్కి వచ్చి చేయించుకునే పని లేకుండా ఇంట్లో చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండోది, ఇంతకుముందు ఎగ్ పికప్ అనేది లాప్రోస్కోపీ ద్వారా చేసేవాళ్ళు. తక్కువ ఎగ్సే వచ్చేవి. ఇప్పుడు మనము స్కాన్ మెషిన్స్ అనేవి బాగా అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనము స్టిమ్యులేషన్స్ బెటర్గా చేయగలుగుతున్నాము, ఎక్కువ ఎగ్స్ వచ్చేలాగా చేయగలుగుతున్నాము అండ్ కింద నుంచే మనము నీడల్ ద్వారా ఎగ్స్ అనేవి తీయగలుగుతున్నాము. సో మళ్ళీ ఒక పెద్ద ప్రొసీజర్ కాకుండా సింపుల్ ప్రొసీజర్ ద్వారానే హార్డ్లీ ఒక 5 minutes 10 minutes ప్రొసీజర్లోనే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని తీయగలుగుతున్నాం. మూడోది, ల్యాబ్లో చాలా అడ్వాన్స్మెంట్స్ రావడం జరిగింది. సో ల్యాబ్లో మనకి ఇంక్యుబేటర్స్ కానీ, ల్యాబ్లో ఎక్విప్మెంట్ కానీ చాలా లేటెస్ట్ అడ్వాన్సెస్ వల్ల మనకి
ఎంబ్రియోస్ అనేవి సర్వైవల్ అనేది బెటర్గా ఉంటుంది. సో మనము మదర్ గర్భసంచి లోపల ఎట్లాగైతే వాతావరణం ఉంటుందో దాన్ని ల్యాబ్లో మనం చేయగలిగితేనే ఎంబ్రియోస్ అనేవి గ్రో అవుతాయి. సో అలాంటి వాతావరణం మనము సృష్టించగలుగుతున్నాము, చాలా బెటర్గా చేయగలుగుతున్నాం. కాబట్టి ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ ఎంబ్రియోస్ అనేవి మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. 4వది చాలా అడ్వాన్సెస్ రావడం వల్ల మనకి ఫ్రీజింగ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో అదే సైకిల్లో ఎంబ్రియోస్ మళ్ళీ గర్భసంచిలో పెట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రీజ్ చేసి మనం నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉండడం వల్ల చాలా ప్రాణాంతక పరిస్థితికి వచ్చే కాంప్లికేషన్స్ని మనం తప్పించుకోగలుగుతున్నాం. సో OHSS అనే కాంప్లికేషన్ పూర్తిగా తగ్గిపోయింది అండ్ IVF చాలా చాలా సేఫ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ కింద మారిపోయింది. అండ్ ఈ ఫ్రీజింగ్ వల్ల మనము ఆడవాళ్లలో ఎగ్స్ ఫ్రీజ్ చేసి మగవాళ్లలో సెమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసి వాళ్ళు ఎప్పుడైతే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారో చాలా సేఫ్గా వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అండ్ ఏదైనా కారణం వల్ల ఎగ్స్ తగ్గిపోతున్నాయి అంటే వాళ్ళు కూడా ఎగ్స్ని ముందే ఫ్రీజ్ చేసుకొని వాళ్ళకు ఆ రీజన్ వల్ల ఎగ్స్ తగ్గిపోయినా వాళ్ళకి టెన్షన్ లేకుండా చేసుకోగలుగుతున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాలా టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల మనము కొన్ని డిజీజెస్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది రావడం వల్ల మనము అబ్నార్మల్ ఎంబ్రియోస్ని ముందుగానే స్క్రీన్ చేసి నార్మల్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసి హెల్దీ బేబీస్ పుట్టేలాగా ప్లాన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఎవరైతే కపుల్స్ ఆల్రెడీ జెనెటిక్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళ పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసి కూడా ప్రెగ్నెన్సీస్ అనేది సాధించగలుగుతున్నారు. అండ్ సరోగసీ ఇప్పుడు చాలామంది మహిళలు అసలు గర్భసంచి లేని వాళ్ళు, చాలా చిన్నగా ఉన్నవాళ్ళు, లేదా వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి మెడికల్ కాంప్లికేషన్స్ ఉండడం వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ కాంట్రా ఇండికేటెడ్ అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళకు కూడా సరోగసీ అనే ట్రీట్మెంట్ తోటి మనము వాళ్ళ ఓన్ బేబీ వాళ్ళకి అందేలాగా చేయగలుగుతున్నాం. సో ఇలా ఎన్నో అడ్వాన్స్మెంట్స్ జరిగాయండి 1978 నుంచి 2024కి చూసుకుంటే. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడం అనేది ప్రతి ఒక్కళ్ళ రైట్ కింద కన్సిడర్ చేస్తామని ప్రతి ఒక్క కపుల్కి కూడా వాళ్ళకి వాళ్ళ ఓన్ బేబీ అందించడానికి ఎన్నో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటున్నాయి. థ్యాంక్ యూ.